నేను చిన్న చిన్న ఇబ్బందులకి మనస్తాపానికి గురైపోయి వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది మీలో చిన్న చిన్న వైకల్యాలు ఉన్నా కూడా మనం బాధపడకుండా ముందుకొచ్చి ఇంతమంది అంటే ఐకమత్యమే మహాబలం అండి. ఎప్పుడైనా కూడా ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. ధైర్యం ఉండడం వల్ల ఇంతమంది ఈరోజు కలిసికట్టుగా మనం ఇలా కలుసుకోవడం జరుగుతుంది, ఒకరికొకరు సహకరించుకోవడం జరుగుతుంది. ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, ఈరోజు మీకు ముందు ఎటువంటి అవసరమైనా సరే నేను మీ తమ్ముడిగా ఒక సోదరుడిగా మీ అందరికీ తోడుంటాను. ఎటువంటి అవసరమైనా సరే నేను ముందుకు వచ్చి సాయం చేస్తాను. ఎందుకంటే నేను మీలో ఒకరిని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకి వికలాంగులు అదే మన దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే శాశ్వతంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 5,000 నుంచి 15,000 చేయడం కూడా జరిగింది. అవన్నీ శుభపరిణామాలు. అలాగే మన ప్రభుత్వం ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కానీ, తర్వాత వేరే వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, అది కూడా మంచి ఇవన్నీ తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అందరికీ మంచిగా వచ్చేలా చూద్దాము. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట ఇచ్చారు, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటాను, ప్రభుత్వ కార్యాలయం దగ్గర కాళ్ళు అరిగేలా వీళ్ళు ఎవరిని తిరగనివని అన్నారు. అటువంటి ఖచ్చితంగా సరే మేము కూడా ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి ఆయన అక్షరాలు మేము పాటిస్తూ మీ అందరి దగ్గర ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి మాటిస్తున్నాను. 2018 ఒకసారి నాకు గుర్తు, మా కళ్యాణ్ గారు కొంతమంది వచ్చి T20 కండక్ట్ చేసుకుంటామని అడిగితే 5 లక్షలు చెక్ ఇచ్చారు. అప్పుడు T20 కండక్ట్ చేస్తున్నారు దివ్యాంగులందరికీ కూడా, నాకు అలా గుర్తుంది. సో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి. మీలో ఉన్న ప్రతిభ మాలో ఎవరికి లేదు. మీకున్న ఓర్పు సహనం మా దగ్గర లేదు. నిజంగా చెప్తున్నాను కదా. మీరు మొన్న మా ఇంటికి వచ్చాడు, బాలు కలిసాను, విన్నాను చాలాసార్లు. గత 5 ఏళ్ళుగా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు, గత 10 ఏళ్ళుగా. సో మీరందరూ అద్భుతం, నిజంగా అద్భుతం. అంతే మీరందరూ కూడా ఏంటంటే ఎక్కడ ధైర్యపడకుండా మాలో ధైర్యాన్ని నింపుతున్నారు. నిజానికి చెప్పాలంటే మాలో ధైర్యాన్ని నింపే మనుషులు మీరందరూ కూడా. ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.